ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనూజ యొక్క గొప్ప మనసు, అలాగే తనూజ ఆర్జం చేసే మనసు హౌస్‌లో కంటెస్టెంట్స్‌కి ఉందని చెప్పాలి. ఇందులో భాగంగానే రీతూకి డెమన్ పవన్ విషయంలో గడ్డి పెట్టింది బాగా. ఇక అసలు విషయానికొస్తే పొద్దున్నే రైస్ కుక్కర్ బాగా కడగలేదట. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు అయితే విజిల్స్ పని ఎవరో రీతూ చూసుకుంటుంది కాబట్టి అయితే ఎవరికి కడగలేదనేది క్లియర్‌గా డెమాన్ పవన్ తెలీదు కాబట్టి ఎవరైతే పొద్దున్న, మధ్యాహ్నం, ఈవినింగ్ గిన్నెలు కడుగుతున్నారో వాళ్ళ ముగ్గురిని పిలిపించాడు. అంటే ఆయుష్ని అలాగే పవన్ కళ్యాణ్‌ని మొత్తం వీళ్ళ ముగ్గురిని కూడా పిలిపించి డెమాన్ పవన్ పొద్దున్న రైస్ కుక్కర్ ఎవరైతే తోమారో అది సరిగ్గా కడగలేదంటూ చెప్పాడట. దానికి రీతు ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. డెమాన్ పవన్ మీద అసలు నీకు క్లారిటీ లేకుండా నీకు నచ్చినట్లు ఎలా మాట్లాడతావు? ఒకవేళ కడగకపోతే కడుక్కుంటే ఏమైపోతది? అది ఇది అని చెప్పి రీతు ఇష్టానుసారంగా మాట్లాడేస్తుంది. అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌లో అడుగుపెట్టిన ఆయిష కూడా చాలా ఓవర్ యాక్షన్ చేస్తుందనే చెప్పాలి ఈ లైవ్‌లో. ఇక ఇందులో భాగంగా రీతు, డెమాన్ పవన్ ఇద్దరు కొట్టుకుంటున్న సమయంలో అక్కడికి ఇంతసేపు అంతసేపు ఆపకపోవడంతో రీతు, తనూజ అక్కడికి వెళ్ళింది. అయితే తనూజ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు రీతు మరీ అంత ఓవర్ చేస్తున్నావు? అది చాలా చిన్న విషయం. పొద్దున్న గిన్నెలు కడిగింది నువ్వో లేకపోతే ఆయుషో తెలియక పాపం వాళ్ళిద్దరికీ కూడా మీ ఇద్దరిలో ఎవరికి చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఇద్దరిని పిలిచి చెప్పాడు. అది తప్పేం కాదు కదా. అసలు ఆ రైస్ కుక్కర్ బాగా కడగలేదని ఆయిషా కదా ఆమెకు కూడా చెప్తే ఆమె మరింత ఓవర్ యాక్షన్ చేస్తుంది. అయినా నువ్వు ఇప్పటి వరకు వాడిని బాగానే అర్థం చేసుకున్నావు కదా, ఇప్పుడెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటే డెమన్ పవన్ ఆయిషతో మాట్లాడుతున్నాడనా అని అడిగేసరికి రీతు అలా కాదు, తను పిలిచే విధానం నాకు నచ్చలేదు. ఎవరో తెలియనట్లు హే ఇలా రా, ఈ గిన్నె నువ్వేనా కడిగావంటే నాకు ఒళ్ళు మంటెక్కిపోద్దా అంటే, సరే ఇప్పుడు నువ్వేం చేయాలి? డెమన్ పవన్ నీ మీద కోపం పడినప్పుడు మీరిద్దరు పక్కకెళ్ళి తేల్చుకోవాలి. అంతేగాని ఆయిష ఎదురుగుండా అంత పెద్ద పెద్దగా అరుస్తున్నావు ఎందుకు రీతు అంటే, మనం గొడవలు ఆడుకుంటున్నాము అని చెప్పి వాళ్ళకి తెలియాలంటావా? ఇప్పుడే వాళ్ళు వచ్చిన కానుంచి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. మనలో మనకే సఖ్యత లేకపోతే ఎలాగ రీతు అంటూ తనుజ నిజంగా భలేగా ఆలోచించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ రీతు డెమాన్ పవన్ మీద గట్టి గట్టిగా అరుస్తుంది. అది చూసి ఆయిష అలాగే దువ్వాడ నాదిరి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అప్పుడే గిన్నెలు దొంగకున్న తనుజ అక్కడికి వెళ్ళి చాలా గట్టిగా ఇచ్చుకుంది రీతుకి. నిజంగా చెప్పాలి అంటే రీతు డెమాన్ పవన్ ఎవరితో అయితే క్లోజ్‌గా మాట్లాడతాడో వాళ్ళ దగ్గర ఓవర్ యాక్టింగ్ చేయడానికి ఇలా చేస్తుందని చెప్పుకోవాలి. శ్రీజ ఉన్నంత సేపు శ్రీజ అంటే పడేది కాదు. ఇప్పుడు ఆయిషాని పిలిచి డెమాన్ పవన్ అలా మాట్లాడాలని చెప్పి అది ఓర్చుకోలేక రీతు డెమాన్ పవన్‌కి చాలా గట్టిగా ఇచ్చుకుంది. మొత్తానికి తనూజ అయితే గనక రీతు ఇక ఓవర్ యాక్షన్ ఆపి నీ పని నువ్వు చూసుకో, వాడి పని వాడు చూసుకుంటాడు. అంతేగాని అందరికీ తెలిసేలాగా అందులోనూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌కి మనం హింట్ ఇచ్చేలాగా గొడవ ఆడితే ఇంకేముంటుంది అంటూ మంచి లాజిక్కే చెప్పింది తనూజ. నిజంగా తనూజ మాట్లాడిన మాటలు కరెక్ట్ అంటారా కాదా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.